ఈరోజు గోంగూర మటను చేయాలనుకుంటున్నాను. మటను, గోంగూర, పెరుగు, అల్లం తెల్లగడ్డ పేస్టు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, మిరప్పొడి, పసుపు పొడి, ఉప్పు అన్నీ కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 2 hours తర్వాత కుక్కర్లో లవంగాలు వేసి, మటను కుక్కర్లోనే ఉడికితేనే బాగా ఉడుకుతుందండి, విడిగా ఉడకదు. అందుకని నేను కుక్కర్లో ఉడకపెట్టుకొని తర్వాత సెమీ ఫ్రై చేసుకున్నాను. గోంగూర మటను చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది గ్రేవీ కాదు, ఇటు ఫ్రై కాదు. అన్నంలోకి ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత టేస్ట్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి. గోంగూర వచ్చి ఎర్ర గోంగూర అండి. ఎర్ర గోంగూర అయిన దానివల్ల కొంచెం వేసుకోవాలి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది.